సార్ అంటే నాకు నరేట్ చేసినప్పుడు డెఫినెట్గా మా అందరిలో ఆ డౌట్ ఉండే ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుందని. వన్స్ మేము ఫస్ట్ స్టార్ట్ చేయడమే ఆ 404 అనే సెటప్లో స్టార్ట్ చేసాము. ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఆ హారర్ ఫీల్స్ ఉన్నాయో 15 days షూట్ చేసాము. షూట్ చేశాక ఇది జనాలకి రీచ్ అవుద్ది. అప్పుడు దాకా ఐ వాస్ లైక్ ఓ అంటే బాగుంది, వినడానికి బాగుంది రొమాన్స్ విత్ గోస్ట్ ఆర్ గోస్ట్ని లవ్ చేయడం అనేది. బట్ ఎక్కడో నరేట్ చేసినప్పుడు మాకు కూడా చిన్న అంటే మాకంటే అందరికీ డౌట్ ఉండే, అంటే ఎగ్జిక్యూట్ చేసి చూసినప్పుడు స్క్రీన్ మీద అంటే హౌ పీపుల్ విల్ టేక్ అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ వన్. సో అది చూసుకున్నాక వి వర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ యా ఇది ఒక లవ్ స్టోరీ లాగా చూస్తారు కానీ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, ఒక హారర్ లవ్ స్టోరీ లాగా చూస్తారు. కానీ ఒక్కసారి మీరు సినిమా ఫ్లోలో స్టార్ట్ చేశాక ఓ ఇదేంటి దయ్యంతో లవ్ అదంతా మర్చిపోతారని మాకు అనిపించింది. 25th మీరు అది చూశాక మీరు చెప్తే ఐ థింక్ విల్ ఫీల్. సార్ అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేయడం అనేది ప్రతి యాక్టర్ ప్రతి సినిమాలో చేసిందే. సో నేను ఫస్ట్ ఏం చేయాలి అనుకున్నప్పుడు నేను కొన్ని హారర్ ఫిల్మ్స్ చూశాను, కొరియన్ లవ్ స్టోరీ హారర్ డ్రామాస్ చూసినప్పుడు వాటి మేకింగ్స్ చూశాను. నేను మేకింగ్స్ చూసినప్పుడు ద వే దట్ యాక్టర్ ఎలా ఓన్ చేసుకున్నాడు అంటే హీ ఫెల్ట్ ఆమె దయ్యం కాదు అసలు, మీకు ఆడియన్కి ఆమె దయ్యం, బట్ నా క్యారెక్టర్కి ఆమె ఒక సోల్, ఆమె నా లవ్ ఆమె. సో నేను ఆమెను దయ్యంలా చూడట్లేదు, మీరు యాజ్ ఎ ఆడియన్ ఆమెను దయ్యంలా చూస్తున్నారు. కానీ నేను ఒక డైలాగ్ ఉంటుంది, సరే చెప్పొచ్చులే తెలియదు. మనం నార్మల్గా మీ ఇంటికి వెళ్తే మీ వైఫ్ని తిన్నావా బాగున్నావా అని అడుగుతాం, అంటే ఎలా ఉన్నావు ఆల్ గుడ్ ఈవినింగ్ వెళ్ళాం. నేను ఈ సినిమాలో వెళ్ళి దయ్యంతో అసలు తిన్నావా ఈరోజు ఏమన్నా నువ్వు పొద్దున్న నుంచి ఇవన్నీ అడుగుతూ ఉంటా. సో ఐ ఫర్గాట్ షీ ఈజ్ అ గోస్ట్, ఐఎమ్ లవింగ్ అ ట్రూలీ, ఆమె గురించి తెలుసుకోవాలని. సో నేను యాజ్ ఎ క్యారెక్టర్ ప్రిపేర్ అయినప్పుడు నేను ఆమె దయ్యమని మర్చిపోయాను, నా బ్రెయిన్లో ఆమె దయ్యమని లేదు. ఆమె ఒక అమ్మాయి చనిపోయింది, అదొకటి పెట్టుకొని ఐ డిడ్ మై వర్క్. అండ్ అరుణ్ హెల్ప్ మీ ఏ లాట్ డైలాగ్ అప్పుడు కానీ బ్రో నీ బ్రెయిన్లో ఇప్పుడు ఏంటంటే ఆమె దయ్యం కాదు, ఆమె మీ అమ్మాయి, నువ్వు లవ్ చేసిన అమ్మాయి, ఒకసారి ఆలోచించు నువ్వెలా మాట్లాడుతావు, లేకపోతే నీకు ఒక అమ్మాయి అంటే ఇష్టం, ఆమెతో ఎలా ఉంటావు నువ్వు, ఆమె గురించి ఇప్పుడు మనకి ఒక అమ్మాయి ఆల్రెడీ పడలేదు, మనకి బేసికలీ పడేయాలి అన్నప్పుడు మనం చాలా ప్రయత్నాలు చేస్తాం. సో నేను అదే ప్రయత్నం చేశాను బట్ దయ్యంతో. కానీ నేను యాజ్ ఎ క్యారెక్టర్ నేను దయ్యం అని ఊహించుకోకుండా నా బ్రెయిన్లో అది అమ్మాయి అని. ఓకే, ఇప్పుడు ఇన్ జనరల్గా యూత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అమ్మాయిని పడేయాలంటే ఏవో మా బైక్లు పట్టుకెళ్తారు, లేకపోతే ఏవో రకరకాల విన్యాసాలు చేస్తారు కదా. చేసిన దాంట్లో ఇప్పుడు దెయ్యాన్ని పడగొట్టడంలో నీ విన్యాసాలు ఏంటి? అంతే సార్, కేక్ తీసుకెళ్ళా తింటదేమో అని, కత్తిసిరింది నా మీదకి, సో పక్కన పడేసా. సో విన్యాసాలు అంటే అంతే, మీరు చూస్తుంటారు యూ కాంట్ సీ హర్ ట్వైస్. ఓకే, సో అమ్మాయి నాకు ఎందుకు పడిందంటే నేను ఆ అమ్మాయిని చూడనని రెస్పెక్ట్ ఇచ్చా, రెస్పెక్ట్తో పడేసా బాస్ దయ్యాన్ని. రెస్పెక్ట్తో పడేసా, వెరీ గుడ్. దయ్యం మీద రెస్పెక్ట్తో పడేసా, వెరీ నైస్. కమింగ్ టు ది డైరెక్టర్, ఇప్పుడు మీరు నేనే శివుడిని, సో శివుడు ఎక్కడ ఉంటాడు, శ్మశానంలోనే ఉంటాడు కదా. సో ఆ క్యారెక్టర్ బేస్ మీద మేము అక్కడికి వెళ్ళి షూట్ చేసాం. సో క్యారెక్టర్ ప్లే చేసా. రియల్ లైఫ్లో నాకు చాలా భయం, చీకటైనా లేకపోతే ఇలా అయినా. సో నాలో ఉన్న భయాలన్నీ తీసేసాడు అరుణ్. వైష్ణవి గారు ఫస్ట్ ఆమె వైఫ్ కాదు, అది మా బాయ్స్ కి తెలుసు. వైష్ణవి బేబీ లాంటి. సార్ మీరు అడిగారు కదా ఇది తన చుట్టూ తిరిగే కథ అని అడిగారు కదా, ఎవరి చుట్టూ అని. చిన్న ఆన్సర్ ఇది, దివ్యావతి చుట్టూ తిరిగే కథ. కనిపించని ఒక ఫోర్స్ గురించి తిరిగే కథ దివ్యావతి. కనిపించని 4వ సింహం దివ్యావతి. సార్ వెనకాల పోస్టర్ చూస్తేనేమో దివ్యావతి కనిపిస్తుంది కదా, అది ప్రియానా? అంటే ఆ ఛాయలు చూస్తుంటే సక్సెస్ అయ్యాం, కన్ఫ్యూజ్ అవుతున్నారు. దిల్ రాజు గారి గురించి జర్నలిస్టులకు కానీ బయట ప్రపంచానికి కానీ తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి మీరు. ఇక్కడ రాజు గారు లేరు కదా, సడన్ గా అడిగేసరికి నేను ఏం చెప్పా గుర్తు రావట్లేదు సార్ నాకు. మీకు తెలియని, జర్నలిస్టులకు తెలియని, మీకు తెలియకుండా ఏముంటాయి సార్? తెలిసిందే మీకు. తెలియదు సార్, లాస్ట్ లో చెప్పేస్తా. ఇప్పుడు నాకు ఒకసారి థాట్ ఆలోచించుకోవాలి, ఏం చెప్పాలో ఫస్ట్ ఆలోచించుకోవాలి నేను.
వైష్ణవి గారు సేమ్ మీరు కూడా పాటలు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఒకటి సినిమా అనౌన్స్ చేశారు, సాంగ్స్ బాగున్నాయి, మీ హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, షెల్ఫిష్ అని. సో అది కాకుండా మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది, అది ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెల్ఫిష్? అది ఈ సినిమా అయిపోయాక అది అది వస్తుంది. యా ఆశీష్, ఇందులో మీరు ఏది వద్దంటే అదే చేసే క్యారెక్టర్ కదా, కానీ రియల్ లైఫ్లో అలా ఏదైనా చేసి దిల్ రాజు గారితో కానీ మీ ఫాదర్తో కానీ ఏం చెప్తా చేస్తా, ఏది వద్దంటే అది చేయండి. మీ ఫాదర్తో ఏదైనా తిట్లు తిన్న సందర్భాలు ఏమైనా? అంటే కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అన్ని మనం ఏం చెప్తే అది చేస్తామా మనం, పేరెంట్స్ చెప్పింది. రోజు తిట్లు తినడమే, ఫుడ్ తినేది. నేను రోజు బిర్యానీ తినేవాడిని. సో అంటే నేను ఓవర్ ఈటర్ నేను కొంచెం. సో అలా తిట్టేవాళ్ళు, కానీ మరీ అంత సీరియస్గా ఏం చేయలేదు. ఆశీష్ గారు, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. సో వాట్ యు సే సార్ట్ ఆఫ్ ఎంట్రన్స్ రన్నింగ్ టువర్డ్స్ డేంజర్, అండ్ మీ ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు ఈ మూవీ క్యారెక్టర్స్లో. సో ఇది చెయ్యొద్దు అంటే నేను చేస్తాను ముందుకు వెళ్తున్నారు కదా. సో ఈ మూవీలో మీరు దయ్యాన్ని లవ్ చేయడం అంటే ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేకపోతే నిజంగానే లవ్ చేస్తారా దయ్యాన్ని? అంటే ఆ అమ్మాయి ఎవరు అనేది తెలిసే దాంట్లో నేను లవ్ చేస్తానా ఇన్వెస్టిగేట్ చేస్తానా అనేది May 25th రోజు చూడండి. ఇప్పుడు చెప్పేస్తే కష్టం. ఓకే, వైష్ణవి గారు అండ్ దట్స్ ద ప్రాసెస్. అది సినిమా ఎండ్ అయ్యే లోపు ఏం జరుగుతుంది అనేది మీరు కథ అడుగుతున్నారు ఏంటో, సో నేను అది చెప్పలేను ఇప్పుడు. ఐ మీన్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండాలి కదండి ప్రతి మూవీలో. మనం ఎట్లాంటి సూపర్ న్యాచురల్ అడిగారంటే అది ఇంట్రెస్టింగ్ అనే కదా ఎలిమెంట్. సో మీకు ఇంట్రెస్ట్ వచ్చిందనే కదా, అంటే ఆడియన్స్ క్యూరియాసిటీ పెరగాలి కదా. అంటే ఇప్పుడు అది చెప్పాను అనుకోండి, కొంచెం లీక్ ఇచ్చినట్టు అయింది. దాని తర్వాత నాకు మా డైరెక్టర్కి 1.5 hour నాకు డిస్కషన్ ఉంటుంది. దాని బదులు అంటే మీరు చెప్పిన ప్లాట్లో వెళ్తుంది సినిమా, కానీ వీడు లవ్లో పడతాడా, ఏమైద్ది, అసలు ఏం జరుగుద్ది అనేది సినిమా, అసలు ఏంటి అనేది సినిమా. వైష్ణవి గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ. నాకు ఇద్దరు ఉన్నారు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్. సో అంటే నేను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్కి చెప్పుకుంటూ వచ్చాడు డైలాగ్, తగ్గేదేలే అది అందరు చెప్తున్నారు భయ్య, కానీ నేను కొంచెం డైలాగ్ డెలివరీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఎక్కువ. సో చిన్నప్పుడు చాలా మంది ఇట్లా చెప్పేవాడిని, పొట్టోడు అంటే గుడ్డలోడు తీసుకోడదా, అలానంటే నా ఫ్రెండ్ అని అయి ఉండాలి, లేకపోతే నా ఫ్యాన్ అని అయి ఉండాలి. రవి అన్న చిన్న అంటే నాకు ఎక్కువ డాన్స్ చేయాలని ఉంది సార్తో. సో తారకన్నతో డాన్స్ చేయగలుగుతా అంటే ఇంకా నేను అన్నీ ఆపేసి వేరే షూటింగ్ జరుగుతున్నా అక్కడికి వెళ్ళిపోతా డైరెక్ట్ ఉరుక్కుంటూ. రవి గారు మిమ్మల్ని. సో ట్రైలర్లో టీజర్ స్టార్టింగ్ వచ్చినప్పుడు దెయ్యంతో లవ్వే కాదు రొమాన్స్ కూడా ఉంటుంది అని మెన్షన్ చేశారు కదా. టీజర్ ఫస్ట్ వచ్చినప్పుడు దెయ్యంతో రొమాన్స్ అని కూడా మెన్షన్ చేశారు కదా. సో ఇట్స్ అ ఇంపాసిబుల్ థింగ్, బట్ మీకు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఏ క్వశ్చన్ రేజ్ అయింది? అదే సార్కి చెప్పినట్టు ఫస్ట్ బాగుంది, కానీ బాగున్న ప్రతిదీ స్క్రీన్ మీద అదే రెప్లికేట్ అవుతుందని లేదు కదా. సో ఫస్ట్ నేననే కాదు, ఈ కథ రాసిన అతనికి కూడా డౌటే ఉండే. సో అది 15 days షూట్ చేశాక స్క్రీన్ మీద చూసుకొని నమ్మకం వచ్చింది కాబట్టి చేసాం. ఫస్ట్ ఎనీ సిచ్యువేషన్ మిమ్మల్ని హాంట్ చేసిందా ఆఫ్టర్ లవ్ మీ ఇఫ్ యూ డేర్? అంటే హాంట్ చేయలేదు, నేను కూడా ఆ మూవీలో లవ్ లో పడిపోయా. ఓకే, సూపర్. సో మీరు అన్నారు కదా, చెప్పొచ్చా? సరే ఎట్లా 25th రిలీజ్ చెప్పేస్తా. అదేంటి మీరు అన్నారు కదా రొమాన్స్ డ్యూయట్ సాంగ్ ఉంది దయ్యంతో. సూపర్. సో వైష్ణవి గారు ఫస్ట్ కో-స్టార్ దట్ ఈస్ అనుపమకి కాల్ చేసి ద సేమ్ డైలాగ్ మూవీ నేమ్ చెప్పాలి. నా ఫోన్ మీ ఫోన్ ఇక్కడే ఉంది. ఫస్ట్ మీ కోస్టార్ కి ఫోన్ చేసి లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని మీ టైటిల్ చెప్పమన్నారు. సో కెన్ యూ ప్లీజ్ టెల్ లవ్ మీ ఇఫ్ యూ డేర్? Love me if you dare. ఓకే, నీ ఫ్యాన్స్ క్రేజీగా ఉన్నారు ఇక్కడ, హాయ్ కూడా చెప్పేసేవాళ్ళు. Hey, hi guys. Sure. అదే ఫస్ట్ ఇదండి హాయ్ అని, దాని తర్వాత Hello. You're promoting all the very best for your film. Thank you so much. Watch the film. I know it's a crazy film. It's a very experimental film and all the very best, Ashu. Thank you. See you. Thank you so much. ఆశీష్, మీరు స్పీకర్ ఆన్ చేసి కాదు స్టేజ్ మీద ఉన్నామని మీరు చెప్తున్నారు, ఆమెమో స్పీకర్ ఆన్ చేశానని ముందే చెప్తున్నారు, ఇంక డేర్ ఏముంటది? మీరు స్టేజ్ మీద ఉన్నారని చెప్తున్నారు, ఆమెమో స్పీకర్ ఆన్ చేశానని చెప్తున్నారు వైష్ణవి. నేను ఎందుకు చెప్పాలి అంటే బాగోదేమో అని ముందే చెప్పాను. అంటే బట్ అనుపమకు కూడా ఈ స్క్రిప్ట్ తెలుసు, అనుపమ గారికి స్క్రిప్ట్ ఇన్ అండ్ అవుట్ తెలుసండి.
షీ నోస్ ఇట్. అంటే గోస్ట్ ఆమెనా అనుపమేనా? అయ్యో ఎలా గెస్ చేశారు సార్ మీరు? స్క్రిప్ట్ చెప్పారన్నారు కదా. నాకు అన్యాయం హ్యాపీగా